హాయ్ ఫ్రెండ్స్, మెంతికూర ఇష్టంగా తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా మెంతికూర పులావ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. అందుకోసం వచ్చేసి ఇక్కడ బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, ఏ రైస్ అయినా పర్వాలేదండి. ఇంకా తర్వాత వచ్చేసి ఒక కట్ట చిన్న కట్ట మెంతి ఆకును తీసుకొని మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే కుండలో ప్రిపేర్ చేసుకుంటున్నాను. అవన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం వండుకునే బౌల్లో అయితే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ దినుసులు వేసేసుకొని, బిర్యానీ దినుసులు వేగిన తర్వాత ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత మెంతాకును వేసుకొని మెంతాకు కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. మెంతాకు ఫ్రై అవ్వకపోతే చేదొచ్చేస్తుంది. మెంతాకు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు పసుపు ఇంకా కొంచెం కారం కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత బియ్యాన్ని వేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఇంకా బియ్యంలో 1:2 రేషియోలో వాటర్ అయితే వేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని ఉడికిన తర్వాత నెయ్యి వేసుకుంటే రెడీ.